ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేట గ్రామంలో అటవీ శాఖ అధికారులు గ్రామస్తులతో కలిసి శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న తరాలకు కానుకగా అటవీ సంపదను అందించాలని కోరారు. మొక్కలు నాటడంలో నిర్లక్ష్యం చేసిన చెట్లు నరికిన భవిష్యత్తులో ప్రపంచం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనుందని, ఆక్సిజన్ కొనుగోలు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని కోరారు. ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని, నాటిన మొక్కలు సంరక్షించుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హరితహారం ద్వారా విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టగా విజయవంతమై ప్రతి పల్లె పచ్చదనంతో కలకలాడుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదరరావుతో పాటు జెడ్పీటీసీ సభ్యులు మహేష్, ఎంపీటీసీ సభ్యులు మల్లారెడ్డి, శ్రీనివాస్, సర్పంచులు గొడిసెల గంగాధర్, ప్రభాకర్, తిరుపతి, లక్ష్మణరావు, ఉప సర్పంచులు నారాయణ, శేఖర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు మల్లేశం, నాయకులు టక్కారు మల్లేశం, ఎల్లా రాజన్న, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నూతనంగా అంబారిపేట గ్రామ పంచాయతీ భవనానికి ఆయన భూమి పూజ చేశారు. వాళ్ళు ఉన్నారు మీరు ఫీల్ అవుతారు. గారు వచ్చారా? ఇదేంది ఇంతమంది తీసుకొని తెలవాతి కూడా తగ్గిపోయి జరిగే బాపు బోర్డు కనబడుతుందా? కొంచెం చూడండి అప్పుడే సర్పంచ్ ఒకటే చేయాలి, బయట కట్టుకుంటే మంచిగా రెడీ కట్టుకుంటారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన గ్రామంలో సడన్గా ఈ ప్రోగ్రాం రాత్రి డిసైడ్ చేసిన తర్వాత ఈ గ్రామాన్ని ఎంచుకోవడం, ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ కార్యక్రమం ఉంది అని అంటే ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసుకున్నాము. ప్రపంచ అటవీ దినోత్సవం గురించి మాట్లాడుకోవాలి అని అంటే 2012వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రపంచం మొత్తం కూడా ఒకే రోజు అటవీ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి అన్నారు. ప్రపంచం మొత్తం కూడా ఈరోజు అటవీకి సంబంధించినటువంటి దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఒక సబ్జెక్ట్ మీద, ఒక విషయం మీద ప్రపంచ దేశాలన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం మనకి అడవుల పునరుద్ధరణ,
మరియు శ్రేయస్సుకు మార్గం అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ థీమ్ ఒకటి ఇచ్చారు ప్రపంచం మొత్తం మీద. ఈ అడవుల పునరుద్ధరణ మరియు శ్రేయస్సుకు మార్గం అంటే ఏంటి, ఏమైతుంది, దీని గురించి యొక్క వివరాల్లోకి వెళ్తే మనకి మామూలుగా తెలుసు జనాభా పెరుగుతూ ఉంది, అడవులన్నీ కూడా తగ్గడం, తర్వాత అటవీ విస్తీర్ణం తగ్గడం మనం చూస్తూనే ఉన్నాం. అంటే పెరుగుతున్నటువంటి మనిషి అవసరాలు కానీ లేకపోతే పెరుగుతున్నటువంటి జనాభాకి అనుగుణంగా కానీ అడవులు పెరగడం లేదనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మనం ఇక్కడ గమనించుకున్నట్టయితే చాలా వరకు మా చిన్నప్పుడు ఉన్నటువంటి అడవులు ఇప్పుడు లేవు, రాబోయే రోజుల్లో కూడా ఎలా ఉంటాయి అనేటువంటి విషయం తెలియదు. అందుకని ఈ యొక్క థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. రాబోయే రోజుల్లో మన హరితహారం ప్రోగ్రాంలో ఇప్పటివరకు మనం 230 కోట్ల మొక్కలు నాటాలని అనుకున్నాం. లాస్ట్ ఇయర్ మన జగిత్యాల జిల్లాలో సుమారు 84 లక్షల మొక్కలు నాటాము. ఈ సంవత్సరం మనం 42.4 లక్షల మొక్కలు 2021 సంవత్సరానికి టార్గెట్గా నిర్ణయించుకున్నాం 7వ హరితహారంలో. అంటే ప్రతి ఏటా మనం మొక్కలు నాటుకుంటూ వెళ్ళినట్లయితే దీని యొక్క మొక్కల యొక్క శాతం పెరుగుతూ ఉంది. పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా మొక్కల శాతం కూడా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ మరొకసారి స్వాగతం మరియు అందరికీ శుభాకాంక్షలు. అన్ని విధాలుగా సార్ మన ఊరును అల్పరేటిక రాజ్యంలో ఏ అంటే ఫస్ట్ ఉంటుంది, అంబారిపేటను కూడా ముందు ఉంచుతారు సారు చెప్పగానే చేసి చూపిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా మన గ్రామం ఎంతో రుణపడి ఉంది. అంతర్గాం అంబారిపేట హసనాబాద్ అంబారిపేటకు పెద్దలాగా అంతర్గాం ఏదైనా కూడా అన్ని అక్కడ చేర్చుకొని అంతర్గాం ప్రజలు కూడా మనకు అన్ని విధాలుగా ఉంటారు. సంజయ్ గారు కూడా మనకు ఎన్నెన్నో కార్యక్రమాలు మన గ్రామానికి ఇప్పటికి దాదాపు ₹1 కోటి పైన పనులు ఇవ్వడం జరిగింది. ఇందుకు గాను మరొకసారి అనగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మీ చల్లని చూపులు మా ఊరి పైన ఇదే విధంగా ఉండాలి. ఇంకా కూడా మాకు సార్ కొన్ని పనులు ఉన్నాయి సార్, అవి కూడా మీ చిరునవ్వుతో చేసుకుంటూ వెళ్తారని కోరుతున్నాం సార్. ఈ రోజు మనం నిర్వహించుకుంటున్నటువంటి ఇంత మంచి కార్యక్రమంలో ప్రపంచ లెవెల్ మన గ్రామాన్ని గుర్తించండి తీసుకెళ్లే విధంగా అటవీ శాఖ అధికారులు మనకి అదృష్టాన్ని కల్పించారు. 2012 మార్చి 21 అంటే ఇదే రోజున దాదాపు 9 సంవత్సరాల క్రితము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలు నడుపుకుంటూ వెళ్ళడం, చెట్లు అనేది పెద్ద పెద్ద వృక్షాలు చిన్న ఏదైనా స్వచ్ఛమైనటువంటి గాలించేటువంటి చెట్లను నరికి మన ప్రాణాలను మనమే అంటే మన వేలితోటి మన కంట్లో పోల్చుకున్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయని ప్రపంచం మొత్తము ఆలోచించి ఎక్కడైతే చెట్లు వృక్షాలు అడవులను అభివృద్ధి చేస్తారో అక్కడ మానవ కోటి అనేది చాలా అంబారిపేట అగ్రక్రమంలో ముందున్నది. అదేవిధంగా అంబారిపేటను అభివృద్ధిలో ముందున్న ఆలోచనతో మన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వం చేసిన ఏ కార్యక్రమాలైనా అంబారిపేటలో అమలు చేసి అంబారిపేటను ఉత్తమమైనటువంటి గ్రామాన్ని నింపేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు. అందులో భాగంగా అంబారిపేట వాస్తవంగా అర్థంలో చిన్న గ్రామమైనా కానీ ఇక్కడనే మరి ఈ రైతు వేదిక నిర్మించడం జరిగింది. అదేవిధంగా గత నెల 15 రోజుల క్రితం కూడా మన గౌరవ శాసనసభ్యుల రోజు హైదరాబాద్ పోవడం జరిగింది. అక్కడ ప్రత్యేకించి ఒక 2 గంటల సమయం కేటాయించి మరి అటవీ PCCF ఆఫీస్కి వెళ్ళి ఈ అంబారిపేట ఏదైతే ఉందో జగిత్యాల మున్సిపాలిటీ దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ అర్థం మార్చడం చేసి అంటే అంబారిపేట అంటే అలా ఆ ముందునత్వం అని, ఇంగ్లీష్లో అయితే ABCDలలో ఏ ముందునత్వం అని చెప్తారు. మాత్రగా ఎంపీటీసీ శ్రీనివాస్ గారికి ఇంకా చాలా మంది నాయకులు మాత్రగా ఉపసభ్యులు అందరికీ ధన్యవాదాలు. అందరూ అంబారిపేట అనగానే ఆ ఏ అంటున్నారు. కానీ నా విషయానికి వస్తేనైతే పుట్టిన ఊరు కన్న తల్లిని మర్చిపోదు, అట్లనే మన దేవుడిని మనం మర్చిపోద్దు. నా ఇష్ట దేవుడు అంతగా పక్కన నా మీ అందరి ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి పాదాల చింత కాళ్ళకాడ ఇవాళ రైతు వేదిక ఏర్పాటు చేసుకుంది. అట్లనే ప్రియతమ నాయకురాలు కవిత గారు వచ్చినప్పుడు కొన్ని నిధులు కావాలని అడిగినాం.
గుడికాడ డెవలప్మెంట్ చేయాలన్నాం. వెంటనే మరి కళ్యాణ మండపాలు అన్ని విధాల నా వంతుగా సహకారం చేసిన ఇప్పటికే ధన్యవాదాలు చెప్పి చాలా సంతోషం. మీరు అందరూ గుర్తించారు, మీకు తెలుసు మనం చేసే పనులు. అయితే ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 విషయాలు చెప్పుకోవాలి. ఒకటి, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించుకోండి. కొద్దిగా స్వార్థం ఉంటుంది, సొంత ఊరు. అటు కొత్తగా ఏంటని చెప్పి వడ్రకాయలు కట్టడం, అమ్మాపేట కట్టడం, మన గుల్లపేట సర్పంచ్ తిరుపతిలో మతవాడుకొని 4 గుల్లపేటలు ఇవాళ ఎక్కడ గుల్లపేట గ్రామ పంచాయతీ గుర్తులేస్తారు అనుకుంటుంటారు. తప్పకుండా తమ్ముడు నేను చేస్తాను తప్పక చెప్పి మాటిస్తావా. అయితే ఓసారి ఏం చెప్తారంటే నీ ఊరికి నువ్వు చేసుకోలే, నీ ఊరికి దూకే చేసుకోలే, ఇక అవసరం చేస్తామని మాట్లాడుతూ వస్తుంది. అప్పుడు అంతా చేస్తాం. జగిత్యాల వేరే ఇల్లు కూడా కడుతున్నాం, రోడ్లు చేస్తాం, ఇల్లు చేస్తాం. కాబట్టి కొంత ప్రాధాన్యత తప్పకుండా మన ఊరికి మనం ఇచ్చుకోవాలి, మన దేవుడికి మనం ఇచ్చుకోవాలి. తప్పదు. అది ఎవరు ఏదైనా కానీ దీంట్లో ఇన్కమ్ లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గురువు రిఫ్లెక్స్ కూడా పోయి చూసుకోమన్నారు. దమోదరం కాంగ్రెస్ మాట్లాడుతారు, దమోదరం బీజేపీ మాట్లాడుతూ వస్తారు. గుజరాత్ పోయి చూడమన్నారు. హైదరాబాద్లో 100 లక్షల రూపాయలు సంప్రదించింది. మనకు ఆఫీస్ ఉండాలి. ఇలా ఆఫీస్ మనం కట్టుకుంటున్నాం. దాని ముందర పంచాయతీ చెప్పడం కదా కాదని చెప్తున్నా. చాలా గ్రామ పంచాయతీ పంచాయతీ చెప్తారు. ఆ పంచాయతీ కూడా తగ్గిపోయింది. ఎందుకంటే మంచిగా అందరికీ ఫ్యూచర్ ఇచ్చే వరకు ఎక్కడ మొదలు లేకపోతే ముసలి కాసం పోతలేదు, నా కూడా పోతలేదు, ఈ కూడా పోతలేదు. నాకు ఆ పంచాయతీ ఇవాళ మన గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకుంటున్నాం. దాంతో పాటుగా పచ్చదనం, పరిశుభ్రత, నీళ్లు ట్యాంకులు ఇవన్నీ కూడా మనం అమలాపేట గ్రామం చేసుకుంటాం. రైతు వేదిక ద్వారా రేపటి నాడు ఏ పంట వేస్తే మంచిగా ఉంటుందని కూడా చూసుకోవాల్సిన అవసరం. తెలంగాణ రాకముందు అంటే 2013-14 మొత్తం తెలంగాణలో ఏసంగా 12 లక్షల ఎకరాలనే పంటలేదు రాష్ట్రం అంతా కలిపితే. ఇప్పుడు 55 లక్షల ఎకరాలలో అది పట్టేసింది. 55 లక్షల ఎకరాలు. ఎక్కడ 12 లక్షలు, ఎక్కడ 55 లక్షలు. ఆలోచన చేయాలి. వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటారు. ప్రెసిడెంట్ అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారు తిట్టుడు అది ఇలా గుర్తించింది. అందుకే నిన్నట రిజల్ట్ కూడా మనం చూసినాం. అంటే ఇది పక్కా రైతు ప్రభుత్వం. 24 గంటల కరెంటు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించారు. పట్టించేది కాదు, 10,000 కోట్లు. ఆ 24 గంటల కరెంటు చుట్టూ రైతు అనేటువంటి కుటుంబ సభ్యులతో ఇంటికాడ గడుపుతున్నాడు. రాత్రి కూడా అంతకుముందు అయితే తెలంగాణ పొలాల పోవడం. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తాం. దాంతో పాటుగా ఇవాళ ఇంకొక మంచి ముఖ్యమైన దినం ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం అని. మరి ప్రపంచం ఎందుకు గుర్తించింది? దాదాపు 206 దేశాలలో మన దేశం. పెద్ద దేశాలలో మాత్రం మనతోటి జనాభా బాగా దేశం, బాగా గరీబ్ దేశం. కానీ అడవులు తక్కువ దేశం కాదు, అడవులు బాగున్న దేశం. ఒక్క తెలంగాణను లెక్క పడితే 2,77 లక్షల ఎకరాల భూమి ఉంటే అలా 66 లక్షల ఎకరాలు అడవి భూమి. 66 లక్షల ఎకరాలు. మన అంబాపేట చూపుతుంది, అంతగా అంబాపేట చూస్తేనే మన వ్యవసాయం చేసే భూమి ఎంతుందో అంతకంటే డబ్బు మన జగాలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి. కానీ నేను ఒకరు పట్టించుకోలే. ఎక్కడికక్కడ నరకపోయారు. సరిగండి జనాలు ఆదాకున్నారు. అదే పైసలు ఖర్చు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన అడవులు కాపాడాలని చెట్లు పెంచాలని. ఇక నేను మా అక్క చెల్లెలను అలవాటు కోరుతున్నా. ఇంటింటికి ముందర ఖచ్చితంగా చెట్లు పెట్టాలి. ఇంతకుముందు చెప్పినట్టు నువ్వు పూల చెట్టు పెడతావా, పండ్ల చెట్టు పెడతావా, నీకు జాగా లేకపోతే ఇంత కుండీలు తెచ్చుకొని, మట్టి కుండీలు, సిమెంట్ కుండీలు తెచ్చుకొని ఇంటి గోడ పెట్టాలని కానీ 4 చెట్లు పెట్టుకోవాలి. ఆ చెట్టు ఏం చెప్తుందో నేను ఇంతకుముందే చెప్పిన. పూల చెట్టు అయితే ఇంకా మంచి పూల వాసన ఉంటుంది, పండ్ల చెట్టు అయితే పండ్లు ఉంటాయి. అది మీకు ఎవరి కాదు. కానీ మనం అసలు ఎక్కడ వెళ్ళిపోతాం. చెట్టు మనం 2 నిమిషాలు దిగి పెట్టాం. మన పాపం మన నాయుడు మెడలు అన్నట్టు
ఇది కొద్దిగా యాడ్ చేయాలి. ఈ కొత్తతనం దీని గురించి మర్చిపోతున్నారు. రాకుంటే చెట్టుతో నాకేమని ఇంటి ముందు మొత్తం సిమెంట్ ఉంటాయి, నా ఇంటి ముందు బోర్లు ఇట్లా